హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మా శ్రీ కలెక్షన్స్ అండ్ వ్లాగ్స్. అందరు ఎట్లున్నారు? మస్తున్నారా? నేను కూడా మస్తున్నా, మీరు కూడా మస్తున్నారని అనుకుంటున్నా. ఇక మళ్ళీ మీ ముందటికైతే మళ్ళీ ఒక వీడియో పట్టుకొని అయితే వచ్చిన. మరి మీరేం చేయాలి? లైక్ కొట్టాలి కదా దోస్తులు. కొడతారు దోస్తులు, మంచోళ్ళు లైకులు కొడతారు. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయర్రి ప్లీజ్. మీకు తెలిసిన వాళ్ళకి వీడియోనైతే షేర్ చేయర్రి. ఇంకా ఇప్పుడైతే ఈ వీడియో ముచ్చట ఇక పెట్టుకుందామా? మరి ఏంటిది, ఏం కథ, ఈ వీడియో లోపల ఏముందనేది అయితే ఏడ పక్కకు ఇట్లా నెట్టి పడేయకుండా చూడుర్రి, మొత్తం చూడుర్రి. వీడియోకి ఒక లైక్ గట్టిగా కొట్టుర్రి. ఇక ఇదైతే మొన్న కళ్ళుదే నీకైతే బైక్ వేయరు మా పిల్లలు అని చెప్పిన నేను. మా బావ ఒడ్లు పట్టనీకి వేయండి అన్నా కదా. ఇక ఒడ్లు ఎట్లా వాడుతుర్రు అనేది అయితే మా చిన్నోడు కొత్తగా అనిపిస్తుందని అయితే వీడియో తీసుకొచ్చిండు. మేము చిన్న ఉన్నప్పుడు అయితే ఒడ్లు ఎట్లా పడదురు అంటే షాట్లతో ఇట్లా తురుపల వద్దురు. గాలి బాగా వచ్చినప్పుడు ఆ దుమ్మంతా కొట్టుకుపోతుండే. ఇక తర్వాత జల్లెండ్లతోని మట్టి ఇట్లా అడుగులు ఉంటే అట్లా తిప్పుదురు. ఇక కొన్ని రోజుల తర్వాత మోటార్లు పెట్టడం స్టార్ట్ చేసారు. ఇట్లా మోటార్కి ఫ్యాన్ పెట్టి ఆ ఫ్యాన్ కాడ పోదురు. ఇక ఇప్పుడు టెక్నాలజీ ఎంత డెవలప్ అయింది చూడు దోస్తులు. ఇక ఇట్లా మిషన్లతోనే ఒడ్లు కుప్ప పోసి ఆ కుప్ప దగ్గర పెట్టేస్తే మంచిగా క్లియర్గా జల్లెడ పట్టినట్టు పడుతున్నాయి. డైరెక్ట్ ట్రాక్టర్లనే పడుతున్నాయి ఒడ్లు. అప్పుడు ఇక అట్లా పోసి ఆ కుప్ప మళ్ళీ ట్రాక్టర్లకు మనుషులు మోసేటోళ్ళు, ఇట్లా తట్టలతో మోసేటోళ్ళు, మస్తు అంతా మనుషులే చేసేది. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఇక మనుషులతో పని లేకుండా ఇక ఎట్లా ఎత్తురు చూడు. ఆ మధ్యలో ఎట్లా గుంజేస్తుంది చూడు మిషన్ అయితే. ఇక అప్పుడు పారలు కూడా ఇవి చెక్క పారలు అంటారు. ఇవి మస్తు చిన్నగా ఉండేటి కాడలు. ఇక ఇప్పుడు మనుషులు వంగితే ఇబ్బంది అవుతుంది అని చెప్పి కాడలు కూడా ఎంత పొడుగు పెట్టిరు చూడు ఫ్రెండ్స్. ఇక ఇక్కడ ఎట్లా తీసేస్తుంది చూడు. మట్టిని ఒక పక్కకు, ఒడ్లను ఒక పక్కకు ఎంత క్లియర్గా చేసేస్తుంది మిషన్. ఎంత అంటే అంత ఈజీ అయిపోయింది మనుషులకి. అంటే బయ దగ్గర కష్టం చేసుడు కష్టమే ఎండల. అప్పుడు ఇంకా ఇట్లా పోయడము ఇట్లా అంతా వేసి ఎంత నీట్గా వస్తున్నాయి చూడుర్రి వడ్లు. ఇవి తీసుకుపోయి డైరెక్ట్ బీట్లో పోస్తారు. ఇక మంచిగా అప్పుడైతే మస్తు ఆడ చెత్త ఉంటే, ఈ చెత్త ఉందంటే మళ్ళీ ఆడ ఇబ్బంది అవుతుండే. ఇప్పుడు ఏ ఇబ్బంది లేకుండా టక్క టక్క ఫాస్ట్గా అయిపోతుంది పని. ఎన్ని వడ్లున్నా కూడా ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట. ఇక ఇట్లా దూరం ఉన్న వడ్లన్నీ పారతోని దగ్గరకు అంటుర్రు మధ్యలోకి. ఇక మా పిల్లలైతే ఇక ఇవన్నీ ఉంటాయని ఊర్లే ఏమైనా ఊరికి పోదాం, పెద్ద పెద్దమ్మ వాళ్ళ ఇంటికి పోదాం అంటారు. ఇక మా బావతోని మంచిగా బైక్ అడిగి పోతారు మెల్లగా. మేము ఇటు ఉంటే పెద్దనాన్న పోదాంపా బైక్ అడిగి పోదాంపా, బైక్ అడిగి పోదాంపా అంటే ఇక మా బావ కూడా తీసుకుపోతాడు. ఇక మా బావ వడ్లన్నీ పట్టేసి వచ్చి ఇక పొద్దున టిఫిన్ అయితే వేయలేడు. ఇక తిందామని కుసురు ఇద్దరు అన్నదమ్ములు అయితే మంచిగా కళ్ళు తాగుతుర్రు ఇద్దరు. మేము వీడియో తీస్తా అని చెప్పేసి అంటే ఇక తీయరని ఇక అందరం తిందాం పట్టుర్రు, ఇక మీరు ఇద్దరే తాగుతారా అని అంటే అన్నీ అయితే ఇక్కడ పెట్టుకున్నాం. ఇక అన్నం తిందామని పొద్దున మేమే తిన్నాం. చపాతీ వేసుకొని చిక్కుడుకాయ కర్రీ వేసుకొని చికెన్ చేసుకున్నాము. ఇక అదైతే చపాతీలకు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇక అన్నము తింటున్నాము. ఇక్కడ హైలైట్ ఏంటంటే నేను కళ్ళు పోసుడు హైలైట్ అనమాట. ఎందుకు హైలైట్ అంటున్నా అంటే నేను తాగను అసలు కళ్ళు, ముట్టుకొని కూడా నేను, వాసన వస్తుందని. కానీ ఇలా పోతున్నా. ఎందుకు అని అంటే పొయ్యి నువ్వే దగ్గర ఉన్నావు కదా పొయ్యి అని అంటే పోతున్నా. ఇక మా అక్కనైతే ఒకటే నవ్వుతుంది, వీడియో తీయరు అన్నది. లేకపోతే అది కూడా మర్చిపోదును నేను, వీడియో అనేది తీయకపోదును. కానీ ఇక పిన్ని కళ్ళు పోతుంది హైలైట్ వీడియో తీయరు అని అంటే ఇక మా చిన్నోళ్ళు అయితే తీసిర్రు అన్నట్టు. నాకు అస్సలకే ఆ వాసన పడదు. కళ్ళు మంచిది కాదని కాదు, మంచిది మంచిగా ఈత చెట్టు కళ్ళు. స్టోన్స్ ఉన్నోళ్ళు కూడా బాగా తాగుతారు ఈత కళ్ళు మంచిది అని చెప్పేసి. ఇంకా నీరా తాగితే ఇంకా మంచిగా తొందరగా స్టోన్స్ పడిపోతాయి అని చెప్పేసి అంటారు. మా బావనైతే ఊక అంటాడు నన్ను, తాగు తాగు మంచిది మంచిది అని. పోయినప్పుడల్లా తెస్తాడు. ఇక నువ్వు ఇట్లా కళ్ళు తెత్తివంటే నేను మీ ఇంటికే రానని ఊక అంట నేను. ఊకే నువ్వు కళ్ళు తాగు నాకు అని చెప్పేసి అయితే ఇక లొల్లి అయితే పెట్టుకుంటా నేను. పోయినప్పుడల్లా అయితే కళ్ళు కోసం అయితే లొల్లి అయితే పెట్టుకుంటాను నేను. ఇక నేను ఇస్తుంటే ఇయ్యి అని అంటుండు మా ఆయనకు. నాకు అసలు తాగొద్దు మా ఆయనకని నేనేమో ఇత్తలేను. ఇక మా బావనేమో ఇయ్యి అంటుండు. ఇక మా బావ ఇస్తుంటే ఏమో దామి చేయితో ఇస్తుంది ఆగన్నా అని, నీ చేయితో ఇస్తేనే తాగుతా అని మా ఆయన అంటుండు. ఇక మొత్తానికైతే నా చేయితోనైతే ఇప్పించిర్రు కళ్ళు అందరు కలిసి. ఇక మంచిగా వాళ్ళు అయితే తాగుతుర్రు. ఇక మా అక్కను చేసి కొట్టు వదినే అని ఇక మంచిగా వాళ్ళు అయితే ఎంజాయ్ చేస్తుర్రు. ఇక తాగితే ఏమవుతుంది, నువ్వు కూడా తాగని మా బావ అంటుండు.
ఇక నాకైతే అస్సలకే నేనైతే కూల్ డ్రింకులు తాగా, కళ్ళు తాగా, నేనైతే ఏం తాగా ఫ్రెండ్స్. ఈ సప్పుడేక అన్నం తింటున్నా నేనైతే. ఈ మా పిల్లలు కూడా తాగరు. ఈడైతే ఇక మేము మంచిగా అన్నం తింటున్నాము. ఇక మా చిన్నోడైతే మా అక్క పిల్లలు కనిపిస్తే ఇక వాని చేతితో వాడు అన్నమే తినడు, ఇక వాళ్ళనే తినిపియమంటాడు, వాళ్ళు తినిపిస్తారు.